హలో అండి. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను విలేజ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ కోసం అక్క, నేను అమ్మ హెల్త్ గురించి 108 ప్రదక్షిణలు చేస్తాము అని చెప్పేసి అక్క, నేను ఇద్దరం మొక్కుకున్నామండి. ఆ మొక్కు తీర్చుకోవడానికి టెంపుల్‌కొచ్చామనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది శివాలయము. గట్టు మీద శివాలయం అంటాము. నా చిన్నప్పుడు నాకు 13 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా అండి. గట్టు మీద చిన్న శివలింగాకారంలో స్వామివారైతే వెలిసారు. అప్పుడు మేకలు కాసేవాళ్ళు. మేపుకురావడానికి వెళ్ళినప్పుడు చూసారు. అది కొంచెం అలా అలా అందరికీ తెలిసి అక్కడ స్వామివారికి పూజలు చేయడము, పసుపు కుంకుమ వేసి అక్కడ కొబ్బరికాయ కొట్టడం చేశారు. అక్కడైతే 4 కర్రలు పాతి ఆకులు, తాటాకులవి వేసి చిన్న పందిరిలాగా వేసైతే పూజలైతే స్టార్ట్ చేశారండి. అది తర్వాత తర్వాత ఏమైందంటే ఆ లింగాకారం అనేది పెరగడం స్టార్ట్ అయిందనమాట. 3, 4 అంగుళాల ఉన్న శివలింగం ఏమైందంటే అది పెరుగుతూ పెరుగుతూ కొంచెం ఎత్తుకు పెరిగింది. అక్కడ ఇక ఏంటంటే ఇక టెంపుల్ కట్టాలని చెప్పేసి ఇక అక్కడ చిన్నగా టెంపుల్ కట్టి ఆ తర్వాత చాలా డెవలప్ చేశారండి. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇప్పుడు ఆ గట్టు మీద అంతా కూడా మొత్తము హౌస్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే బెటాలింగ్‌కి సంబంధించి హౌస్‌లన్నీ గూడా అక్కడ ఏర్పాటు చేశారనమాట. వాళ్ళక్కడ ఉండడం కోసం, వర్క్ చేయడం కోసం అక్కడ టెంపుల్ గూడా వాళ్ళే అది డెవలప్ చేశారు. సో, రోడ్డు అనేది లేకుండా ఉండేది. అప్పుడు అది ఎక్కడానికి చాలా ఇబ్బందయ్యేది. ఇప్పుడేంటంటే మనకి అక్కడ మంచిగా సిమెంట్ రోడ్ అనేది పై వరకు వెళ్ళడానికి వేశారు. మనం నడిచి వెళ్ళొచ్చు. వెహికల్స్ వెళ్తాయన్నమాట పైకి. బస్సులు కూడా వెళ్తాయి. సో, అలా ఎప్పుడైనా శ్రావణ మాసం, కార్తీక మాసం అలాంటప్పుడేంటంటే భక్తులకి కింద నుంచి పైకి నడవడానికి ఇబ్బంది పడతారని జెప్పేసి అక్కడ బస్సులు అనేది గూడా పెట్టిచ్చారనమాట. అంటే అక్కడ బెటాలింగ్‌కి సంబంధించి బస్సులు, వాళ్ళకి సంబంధించి బస్సులుంటాయి గదా! భక్తులు ఆ డేస్‌లో ఫెస్టివల్ డేస్‌లో కొంచెం రద్దీగా ఉన్నప్పుడు అలా భక్తుల్ని ఎక్కించుకొని అక్కడ డ్రాప్ చేయడం, మళ్ళీ కింద వరకు గట్టు కింద వరకు తీసుకొచ్చి మళ్ళీ కిందకి తీసుకురావడం అట్లా సర్వీస్ అయితే చేస్తారనమాట భక్తుల కోసం. సో, మేమింతకుముందు కార్తీక మాసం అప్పుడు హ్మ్, 1,00,000 ఒత్తులు, 365 ఒత్తులు అలా వెలిగించుకోవడానికెళ్ళినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడికే వెళ్తుంటామండి. ఇక అది మొక్కు తీర్చుకోవడం కోసం అని చెప్పేసి ఈసారి వెళ్తున్నాము. అమ్మ అయితే ఇక మందార పూలు, నూరువరహార పువ్వులు అన్నీ కోసింది. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులకైతే కొదవ ఉండదని ఎప్పుడూ చెప్తూ ఉంటాను గదా! ఇక పూజా మందిరంలో నిండుగా పువ్వులు పెట్టి ముందు అక్కడ దీపారాధన చేసుకున్నామండి. ఎర్లీ మార్నింగే 4:30కి లేస్తే ఇంటి దగ్గర మాకు 8:30 అట్లా అయిందనమాట. మేము లేచి స్నానాలు చేసి పూజ అంతా చేసుకొని అక్కడికి టెంపుల్‌కి వెళ్ళడానికి అంతా రెడీ చేసుకొని ఇక మేము ఇంటి దగ్గర 8:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్‌కి వెళ్ళేసరికి 9:30 అవుతుంది. అక్క నేనేంటంటే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము. నార్మల్ డేస్‌లో అయితే ఇక మనకి ఏదైనా సొంతంగా వెహికల్స్ ఉంటే వెళ్ళాలి. లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలనమాట. ఇక మేము నార్మల్ డేస్‌లోనే వెళ్ళాం కాబట్టి ఇక అక్క, నేను నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే 9:30 అప్పుడు ఎంత ఎండుందంటే చాలా ఎండుంది. ముందు మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. అమ్మ అయితే అక్కడ కింద గట్టు కింద దగ్గర అక్కడ ఉందనమాట. ఎవరైనా వెహికల్ అట్లా తెలిసిన వాళ్ళది ఎవరిదైనా వెహికల్ అలా గట్టు మీదకి వెళ్తే కొంచెం వాళ్ళని అడిగేసి ఎక్కుదాం అని చెప్పేసి అమ్మ అక్కడ ఉందనమాట. ఎందుకంటే అమ్మ నడవలేదు కదా! మోకాళ్ళకి సర్జరీ అయింది కాబట్టి. సో, ఇక తెలిసిన అంకుల్ వాళ్ళు వెళ్తుంటే అమ్మ ఇక వాళ్ళ బండెక్కిందనమాట. అమ్మ ముందుగానే టెంపుల్‌కి వచ్చేసింది. తను బండి మీదొచ్చింది కాబట్టి. ఇక అక్క, నేను చిన్నగా నడుచుకుంటూ వచ్చామండి. ఇక మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇక అమ్మ వచ్చేసరికి పూజారి గారున్నారు టెంపుల్‌లో. అప్పటికి టైం 9:30 అవుతుంది కాబట్టి, ఇక స్వామివారికి వేయడం కోసం అక్కడ పువ్వులతోటి మాలనేది కడుతున్నారు. ఆహ్, 11 వరకు అలా ఉంటారు పూజారి గారు. 11 తర్వాత ఇక టెంపుల్ క్లోజ్ చేసేసి, లాకేసేసి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ ఈవినింగ్ 3:30 నుంచి మళ్ళా నైట్ 8:30 వరకు అట్లా ఓపెన్ అనేది ఉంచుతారంట భక్తుల కోసం. ఇక సోమవారం అయితే ఇక చాలా బావుంటుంది. అభిషేకాలు చేయడం అవన్నీ కూడా. సో, ఇక ఇక్కడొచ్చేసి మేము 9:30కి ఎళ్ళాం కదండీ! ఇక్కడ ముందు వెళ్ళగానే అక్కడ ధ్వజస్తంభం దగ్గర, తులసమ్మ దగ్గర పసుపు, కుంకుమ, పూలు అవి పెట్టి అక్కడ ముగ్గు వేసి అక్క ప్రమిద పెట్టి దీపారాధన అనేది చేస్తుందనమాట. అక్కడ దీపారాధన అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక లోపలికెళ్ళి ముందు
అర్చన అది చేపిచ్చేసుకొని, ఆ తర్వాత ప్రదక్షిణలనేది స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాము. ముందు అయ్యగారు ఉన్నప్పుడే ప్రదక్షిణలు చేశామనుకోండి, ఆ టైం అవుతుంది, మధ్యాహ్నం అవుతుందని జెప్పి అయ్యగారు ఉన్నప్పుడే మేము అర్చన అనేది చేపించుకున్నాము. తర్వాత ఇక ప్రదక్షిణలు స్టార్ట్ చేశామనమాట. అయితే మేము పూజారి గారినైతే ఇక అడిగాము. ఈవినింగ్ గూడా చేసుకోవచ్చు గదా! పూజారి గారంటే, మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చమ్మా. ఒకవేళ ఈవినింగ్ అయితే మీరు ఉపవాసం ఉండి చేయాల్సొస్తుందేమో అని జెప్పేసి అన్నారు. ఇక మార్నింగ్ అంటే మనము ఏమి తినకుండానే ఆ మొక్క అనేది తీర్చుకుంటాం గదా! సో, ఇక అలాగే అనుకోని అక్క, నేనొచ్చాము. కానీ అసల అంత ఎండ ఉంటదని ఎక్స్‌పెక్ట్ జేయలేదండి. అసలు నిజంగా మొఖాలు మాడిపోయాయి. ఆ ఎండకి ఇక టెంపుల్ దగ్గర నుంచి ఇక మేము మధ్యాహ్నం ఇంటికెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే, ఆ రోజు ఈవినింగ్ అంతా, నెక్స్ట్ డే అంతా గూడా విపరీతమైన తలపోటొచ్చింది. ఎట్లా అంటే మనకొక మైగ్రేన్ హెడేక్ లాగా వచ్చి వామిటింగ్ వచ్చే విధంగా ఎలా ఉంటదో అలా అయిందనమాట. అసలు బీభత్సంగా ఉంది ఎండయితే. సో, ఇంకా 10, 11 అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువైపోయింది ఎండనేది. టెంపుల్ సరౌండింగ్ అంతా గూడా కొంచెం నీడలాగా ఏర్పాటు చేసుంటే, రేకుల్లాగా వేసి ఎప్పుడైనా ప్రదక్షిణలు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుందేమో. కానీ ఆ టెంపుల్ వరకి అలా ఉంది. టెంపుల్ సరౌండింగ్ అంటే బయట వరకైతే ఆహ్, రేకుల్లాగా ఏర్పాటు చేసినట్టు లేదు. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కొంచెం నీడుంది గానీ, లెఫ్ట్ నుంచి ఫ్రంట్ మనకి ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ రైట్‌కి తిరిగేటప్పటికి ఎండయితే అద్దిరిపోయింది. ఇక ఏదేమైనా ఇక ఎండ అనేది లెక్క చేయకుండా ఎలా అయినా ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఏదైనా మొక్కులుంటే అక్కడ ఉన్న టెంపుల్స్‌లో తీర్చుకోవాలంటే నాకు అక్కడికి వెళ్ళినప్పుడే వీలవుతుంది గాబట్టి, మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా గూడా చూసుకోవాలి గాబట్టి, ఇక ఏదైతే అదయింది. ఎండ ఉన్నా పర్వాలేదని జెప్పి, ఇక స్వామివారి మీద భారం వేసి మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేద్దామని జెప్పేసి వచ్చామండి. నిజంగా 108 ప్రదక్షిణలు చేయడానికి మాకు ఒక గంటన్నర పట్టింది. ఎందుకంటే ఇక కాళ్ళు గూడా అయితే మంటలొచ్చేసాయండి. ఆ గచ్చు అంత కాలిపోతుంది అడుగున. అక్కడ స్కిన్ అంతా ఇగ తోలంతా ఊడిపోద్దేమో అన్నంత ఎర్రగా కందిపోయాయన్నమాట పాదాలైతే. సో, ఇక ఆ ప్రదక్షిణలు చేయడానికి ముందు పూజారి గారితో అర్చన అనేది చేపిచ్చుకుంటున్నామండి. అమ్మ వాళ్ళు అర్చన చేయించుకున్నారు. ముందు గోత్రనామాలు జెప్పి, తర్వాత ఇగ నేను కూడా గోత్రనామాలు జెప్పి, ఇక అర్చన అనేది చేపిచ్చుకున్నామనమాట. అర్చన అయిపోయిన తర్వాత ఇక ఒక 10 నిమిషాలు అలా కూర్చుందాం అని జెప్పి మేము కూర్చున్నామండి. ఇక్కడొచ్చి అక్క, నేను 108 ప్రదక్షిణలు చేయడానికి మనకి కౌంట్ అనేది కావాలి గదా! ఏదైనా ఒక పేపర్ మీద 108 నంబర్స్ వేసుకొని అలా పెన్‌తో మార్క్ పెట్టుకుంటూ తిరగాలి అనుకున్నాము. ఇక అక్కన్నది అలాగంటే మనకి పువ్వులున్నాయి గాబట్టి, చుక్కమల్లె పూలున్నాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అవి 108, 108 నేను అక్కకి, నాకు ఇద్దరికీ కౌంట్ చేశాననమాట. ఎవరికి వాళ్ళకే ఒక బౌల్‌లో, ఒక కవర్‌లో ఏసి పెట్టాను నేను. అలా చేత్తో పట్టుకొని తిరుగుతూ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఒక పువ్వు పెట్టుకొని దండం పెట్టుకోవడానికి అని జెప్పేసి, పూజారి గారు ఇక వచ్చిన భక్తుల వరకి ఇక అర్చనలు అవన్నీ చేసి, ఇక తను కూడా అక్కడ కూర్చున్నారు. అదే ఈవినింగ్ అయితే బావుంటదేమో అని మేము అనుకున్నాం గదా! మార్నింగ్, ఈవినింగ్ అని. అదే ఇప్పుడు ఎండ ఉంది గదా! ఈవినింగ్ అయినా గూడా చేసుకోవచ్చు. ఏం గాదమ్మా అని చెబుతున్నారనమాట. ఇక ఎలాగో వచ్చాం గాబట్టి, ఇక 108 ప్రదక్షిణలు చేసి వెళ్తామని జెప్పేసి ఇక పూజారి గారికి చెప్పి, ఎ ఇక మేము స్టార్ట్ జేశాము. ఇక పూజారి గారు ఇంకా అప్పటికింకా ఒక 1 అవర్ ఉన్నారు. అప్పటికేంటంటే మార్వాడీస్ వచ్చారండి. ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ ఉంటారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు.
అంటే శివుడికి సంబంధించిన పాటలు అనేది పాడుతూ భజన అంతా చేసుకున్నారనమాట. వాళ్ళు ఆ భజన చేసుకునేటప్పుడే అక్క, నేను ఆ 108 ప్రదక్షిణలు చేసుకుంటున్నాం అనమాట. అమ్మ ఏంటంటే వాళ్ళని కూడా కొంచెం వీడియో తీసింది. వాళ్ళొచ్చేసి పటిక బెల్లము, మోతీచూర్ లడ్డూలు అవి తీసుకొచ్చారండి. అవి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అక్కడున్న భక్తులకి, మాకు అలా ప్రసాదంగా పంచిపెట్టారనమాట. ఇక వాళ్ళైతే ఇక వెళ్ళిపోయారు. దాదాపుగా గంటన్నర పట్టిందనమాట. కొంచెం నీడుంటే ఫాస్ట్‌గా తిరిగేవాళ్ళం. ఎండుంటం వల్ల కొంచెం స్లోగా తిరిగి కొంచెం లేట్ అయిందనమాట. ఆహ్, ఇక్కడొచ్చి ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని, కొద్దిగా వాటర్ తాగి, అక్కడ ప్రసాదం కొబ్బరి అది తీసుకొని కొంచెం ప్రసాదం నోట్లో వేసుకున్నామనమాట. అక్క, నేను, మా అమ్మ. ఇక బయటకొచ్చేటప్పటికి 12 అవుతుంది. ఇది వచ్చి టెంపుల్ బయట ఈ నీటి కొలను ఇది రీసెంట్‌గా కట్టిచ్చారండి. టెంపులు స్టార్టింగ్ నుంచి లేదు. ఈ మధ్యన 1 ఇయర్ బ్యాక్ రీసెంట్‌గా కట్టిచ్చారనమాట. ఈ నీటి కొలననేది. ఇక్కడ మనకి లోపటొచ్చేసి శివలింగము, నందీశ్వరుడు ఇలా పెట్టుంచారు. లోపటయితే ప్రెజెంట్ నీళ్ళవి తీసేసి క్లీన్ చేసుంది. ఇక శివరాత్రి రోజు ఈ మామూలుగా కార్తీక మాసం అలాంటి టైంలో ఇక వాటర్ అనేది అందులో ఉంటాయి. ఎవరైనా భక్తులు అక్కడ స్నానం చేసి పూజలు అవి చేసుకోవడానికి ఏర్పాటు చేశారనమాట. ఈ కొలననేది, కోనేరనేది. ఇక లోపటకొచ్చి అమ్మ, అక్క, నేను ఈ శివలింగానికి ఏంటంటే పసుపు, కుంకుమ, మారేడు దళాలు పెట్టి దండం పెట్టుకుంటున్నామండి. శివలింగానికి మన చేతులతో స్వయంగా మారేడు దళాలు పెట్టుకుంటే అసలు చాలా మంచిది గదా! సో, ఇంకొక విషయం ఏంటంటే టైటిల్ పెట్టాను గదా! అది ఇప్పుడు చెప్తున్నాను. అమ్మ కోసం ఇలా మేము 108 ప్రదక్షిణలు చేసాము. ఇంకా అమ్మని చూసుకునేటప్పుడు హెల్త్ బాలేదన్నప్పుడు అక్క గాని, నేను గాని చాలా కేర్ తీసుకుంటామండి. నేనిక్కడ ఉంటాను గాబట్టి కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. ఇక అక్క దగ్గరే ఉంటది కాబట్టి అమ్మకి టైమ్ టు టైము ఫుడ్డు, ఫ్రూట్స్ పెట్టడం గానీ, టాబ్లెట్స్ వేసుకోమని చెప్పడం గానీ చాలా బాగా కేర్ తీసుకుంటది. సో, అమ్మ అన్న మాటేంటంటే ఎమోషనల్‌గా మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు మీరిద్దరే కూతుర్లుగా పుట్టాలి అని జెప్పేసి అమ్మ అన్నదనమాట. మీరే పుట్టాలమ్మా అని జెప్పి. నిజంగా ఆహ్, కూతుర్లుంటే అది వేరే, ఆ ప్రేమ వేరే గదా! పేరెంట్స్‌ని చూసుకునే విధానంలో. అంటే మగపిల్లలకి ఉండదా అంటారు. మగపిల్లలకి ఉంటుంది. బట్ వాళ్ళు మనలా చేయలేరు గదా! అదొకటే రీజను. సో, ఇదండి వీడియో. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ గనక చేయకపోతే ఇప్పటి వరకు నా ఛానల్‌ని, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.